హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే బిగ్ బాస్ 9 అనమాట. బిగ్ బాస్ సీజన్ 9 అనమాట. సో ఈరోజు వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9లో కొత్తగా ఎన్నడూ లేని విధంగా ఒక షో అయితే కండక్ట్ చేశారనమాట. సో అదే బిగ్ బాస్ అగ్ని పరీక్ష. సో ఇది వినగానే నాకు ఎప్పుడైతే అనిపించిందంటే రాముడు సీతకు పెట్టిన ఒక అగ్ని పరీక్ష, బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి పెట్టే ఒక అగ్ని పరీక్ష రెండు ఒకటేనా అన్న చిన్న ఫన్నీ డౌట్ వచ్చిందనమాట. సో ఈరోజు వీడియో అయితే చాలా అంటే చాలా చాలా క్రేజీగా ఉంటుందన్నమాట. సో ఇది మాత్రం అందరికీ తెలుసు ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయింది. దానికోసం కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని మాత్రం అందరికీ తెలుసు అనమాట. సో ఇది మాత్రం దీని వెనుక తెలియని కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. సో అవేంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. సో కొత్త ప్రోగ్రామ్ కాదు, సో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దేనికోసం అంటే బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ అని అందరికీ తెలుసు. కాబట్టి దీన్ని ఇంకా హైప్ చేయడానికి, జనాల్లోకి ఇంకా చొచ్చుకుపోవడానికి, జనాలు బాగా అట్రాక్ట్ కావడానికి సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది కొత్తది ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసి ఆ కాన్సెప్ట్ ద్వారా క్లయింట్స్ సో కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. సో ఇది ఎందుకంటే బిగ్ బాస్లో ఆడే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, బిగ్ బాస్లో మలుచుకోగలరా, బిగ్ బాస్లో అడ్జస్ట్ అవ్వగలరా, సర్వైవ్ అవ్వగలరా, ఇలాంటి చాలా చాలా అబ్జర్వ్ చేసి తీసుకుంటారనమాట. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత చేసినా, ఎంత పెట్టినా, ఎంత బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎన్ని టెస్టులు పెట్టినా చివరికి సెలెక్ట్ అయ్యేది మాత్రం కింగ్ నాగార్జున సెలెక్ట్ చేసిన కొంతమంది మాత్రమే సెలెక్ట్ అవుతారు బిగ్ బాస్లోకి. సో ఇది దేనికోసం అంటే సెలెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఉంటారు. ఇది మనకి ఇంతకుముందు చూసిన బిగ్ బాస్ షోలలో మనకి నార్మల్గా కొంచెం థింక్ చేస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్లో ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి స్టిక్ అయి ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి స్టిక్ అయి ఉన్న క్యారెక్టర్స్ని మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ బిగ్ బాస్ 9 సీజన్లో కూడా ఒక ముసలమ్మ వచ్చింది. ఆ ముసలమ్మని ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ముసలమ్మ ఒక క్యారెక్టర్ని బిగ్ బాస్లో ఉండాలి. ఆ ముసలమ్మ కోసం కొంతమంది ఆడియన్స్ చూస్తారు, ముసలోళ్ళు అరే ముసలమ్మ ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా చేస్తుందని. ఆ ముసలమ్మ ఒక ఆమె ఆ ముసలోళ్ళందరినీ కట్టిపడేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మాస్క్ మ్యాన్ అనే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చింది. ఆ ప్రోమో అయితే బీభత్సమైన వైరల్ అయిపోయింది. అస్సలు మామూలుగా అంటే మామూలుగా కాలేదనమాట. సో ఇప్పుడు ఆ మాస్క్ మ్యాన్ని తీసుకురా అనేది ఒక చిన్న డౌట్ ఉంటుంది అందరికీ. ఎందుకంటే చాలా రూడ్గా మాట్లాడతాడు, లోపల ఏది ఉంటుంది అంత ఫేస్ మీదనే మాట్లాడేస్తున్నాడు అనమాట తను. కాబట్టి ఇప్పుడు ఆ మాస్క్ మ్యాన్ని ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే జనాలకు కావాల్సింది అదే, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్తో పాటు కొంచెం సీరియస్నెస్ ఉంటుంది. సీరియస్నెస్తో పాటు ఒక వైబ్ క్రియేట్ అవుతుంది. ఆ ఒక వైబ్ క్రియేట్ అవ్వడంతో పాటు ఇంకా చాలా అంటే చాలా బిగ్ బాస్కి హైప్ వస్తుంది. ఇలాంటివి కూడా కొన్ని తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే బైక్ రైడర్ స్టంటర్ అని చెప్పేసి ఒక హ్యాండిక్యాప్డ్ ఛాలెంజెస్ అన్నమాట. అతను కూడా ఉన్నాడు, అతన్ని కూడా బిగ్ బాస్లోకి తీసుకుంటారు. ఇలా ఒక్కొక్క జోనర్ నుండి ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క స్టిక్ అయ్యే క్యారెక్టర్, ఒక్కొక్క డిఫరెంట్ పర్సనాలిటీని తీసుకొని బిగ్ బాస్లో పెట్టి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. ఇది రియాలిటీ షో అయినా స్క్రిప్ట్ పరంగానే జరుగుతుంది. ప్రతిదీ బిగ్ బాస్లో ఆడే గేమ్స్ కానీ, బిగ్ బాస్లో పెట్టే ఛాలెంజెస్ కానీ అన్నీ ప్రతిదీ స్క్రిప్ట్ పరంగానే జరుగుతుంది. స్టార్టింగ్ నుండి బిగ్ బాస్ ఎండ్ అయ్యేంత వరకు స్క్రిప్ట్ పరంగానే జరుగుతుంది. కాకపోతే ఒకటి ఏంటంటే బిగ్ బాస్ విన్నరు ఎవరు అనేది జనాల చేతిలో ఉంటుంది. బేసిక్గా అక్కడ ఉన్న హెడ్ డిసైడ్ చేయాల్సి వచ్చినా కూడా జనాలు ఓటేస్తే జనాలకి సపోర్ట్ చేయాలి కాబట్టి జనాల చేతిలోనే ఉంటుంది. సో వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాట్లాడడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. మరొక వీడియోతో మీ ముందుగా వస్తాను. సో బాయ్.